అండి ఈరోజు ఈజీగా కాలీఫ్లవర్ కర్రీ చెప్తాను. దానికి ఫస్ట్ పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, రెడ్ చిల్లీ పోపు వేసుకోవాలి. వేసి అందులో కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకుని దాని మీద కరివేపాకు వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసి ఒక చుక్క వాటర్ జల్లుకోవాలి. కొంచెం వాటర్ జల్లుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. పోపు వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, బెంగాల్ గ్రామ్, ఉరుద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, అలాగే రెడ్ చిల్లీ పోపు వేసాను. అందులో కాలీఫ్లవర్ వేసాను. అలాగే కర్రీ లీవ్స్, కొంచెం సాల్ట్ జల్లి మూత పెట్టుకుని సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ జల్లాలి. జల్లి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇది డైట్ కోసం చేసేది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ జల్లితే తొందరగా ఉడికిపోద్ది. ఆయిల్ ఎక్కువ పట్టకప్పుడు ఇది ఉడకనివ్వాలి. చేసారు కదా, ఇలాగా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి ఆయిల్లో పెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టకుండానే వేగనివ్వాలండి. ఎందుకంటే ఉడికిపోయింది కదా. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇలాగా నీళ్ళన్నీ వాటర్ అంతా పోయే వరకు ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇలాగా ఇంతే వరకు వేయించుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది. ఇలాగా ఇంకిపోయాక కిచెన్ కింగ్ మసాలా ఉంటుంది కదా, ఎవరెస్ట్, అది వేసుకోవాలి. కిచెన్ కింగ్ మసాలా ఉండేది. పసుపు కావాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు. నేను పసుపు వేయలేదండి, వైట్గానే ఉంటుందని. అప్పుడు నేను కిచెన్ కింగ్ వాళ్ళు మసాలా వేసాను. కిచెన్ కింగ్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళు. చూసారు కదా, ఇలా వేసి ఆఫ్ చేసుకోవాలి. ఇలా కావాలంటే
అన్ని వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. కిచెన్ కింగ్ మసాలా వేసి చాలా బాగుంటుంది. లేదు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇంకాసేపు వేయించి ఆఫ్ చేసేద్దాం. థ్యాంక్ యూ.